నేను ఎప్పుడు చెప్తుంటా ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు కానీ మీ క్లెయిమ్ రిజెక్ట్ అయింది, మీ క్లెయిమ్ని అప్రూవ్ చేసుకోవడానికి 2 ఆప్షన్స్ చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి గ్రీవెన్స్ రెసిడెన్షియల్ ఆఫీసర్కి మెయిల్ ఆర్ ఫోన్ చేయడం. ఈ ఆప్షన్ ఎలా యూజ్ చేసుకోవాలంటే గూగుల్కి వెళ్ళి లిస్ట్ ఆఫ్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ ఆఫీసర్ అని ఎంటర్ చేస్తే మీ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించిన గ్రీవెన్స్ రెసిడెన్షియల్ ఆఫీసర్ది మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ వస్తుంది. మీరు ఫోన్ చేసి అయినా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, లేకుంటే మెయిల్ రాయొచ్చు. మీ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కాపీ అండ్ హాస్పిటల్ ట్రీట్మెంట్ డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేస్తే వితిన్ 14 డేస్లో మీకు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అప్రూవ్ చేస్తుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీమా భరోసా పోర్టల్. మీరు గూగుల్లో బీమా భరోసా పోర్టల్ అని టైప్ చేస్తే మీ ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ ఫస్ట్ లింక్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీ కంప్లైంట్ వివరాలు అన్నీ ఎంటర్ చేసి అండ్ మీ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ, మీ హెల్త్ ఇన్సూరెన్స్ కాపీ, మీ హాస్పిటల్లో డిశ్చార్జ్ సమ్మరీ అండ్ మీ కంప్లైంట్ వివరాలు అన్నీ ఫిల్ చేస్తే మీకు ట్రాకింగ్ ఐడి వస్తుంది. ఈ ట్రాకింగ్ ఐడి ద్వారా మీ క్లెయిమ్ రిజల్ట్ వారు అప్రూవ్ చేసుకోవచ్చు. వితిన్ 14 డేస్లో ఇండియన్ గవర్నమెంట్ IRDAనే మీ క్లెయిమ్ని అప్రూవ్ చేస్తుంది. మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోని షేర్ చేయండి.